సార్ ఒకసారి షుగర్ వచ్చింది అంటే రివర్స్ కాదంటారు, మీరేమో రివర్స్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మనం షుగర్తో పుట్టలేదు కదా, ఏదో అలవాట్లు ఏదో తప్పులు చేస్తేనే కదా షుగర్ వచ్చింది. వాటిని మళ్ళీ రివర్స్ చేస్తే ఇది కూడా రివర్స్ అవుతుంది కదా. ఇంత సింపులే కదా అది. అది తెలుసుకోకుండా మనం రివర్స్ కాదంటే ఎలా? అదే కదా ఇక్కడ చేస్తున్నాం. వాళ్ళు ఉన్న మందులు తీసేస్తాం, ఇక్కడ మొత్తం సిస్టమ్ అంతా మార్చేస్తాం, మొత్తం మైక్రోవేవ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫుడ్ అంతా మార్చేస్తాం, మొత్తం వాళ్ళ అలవాట్లు వాళ్ళ వ్యాయామాలు ఇన్ని ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత ఎందుకు రివర్స్ కాదు? ఇప్పుడు చూడండి, గిరీష్ కుమార్ గారు మియాపూర్ హైదరాబాద్ నుంచి ఆయన ఈ కోర్స్ చేశాడు, చాలా స్ట్రిక్ట్గా చేశాడు. ఆయన November 3rd జాయిన్ అయ్యాడు. ఆయనకి అప్పుడు లెవెల్స్ వచ్చేసి ఫాస్టింగ్ షుగర్ 199 ఉంది, HbA1c వచ్చేసి 9.7 ఉంది. దాంతోపాటు ఆయన 114 కిలోల వెయిట్ ఉన్నాడు. ఆయన చాలా స్ట్రిక్ట్గా చేశాడు. ఆయన ఫైనల్గా January 21st ఆయన రిపోర్ట్స్ వచ్చింది. దాన్ని రిజల్ట్ చూడండి. దానికి 199 ఉన్న ఫాస్టింగ్ షుగర్ ఇప్పుడు 102కి వచ్చింది. HbA1c 9.7 నుంచి ఇప్పుడు 6.2కి వచ్చింది. ఇంకొక 2-3 ఉంది. అంటే ఇప్పుడు ఫాస్టింగ్ వచ్చినంత ఫాస్ట్గా ఇది కొంచెం లేట్ అవుతుంది HbA1c రావటం. అదే ఇక్కడ జరిగింది. మళ్ళీ ఆయన 114 కిలోలు ఉన్న ఆయన ఇప్పుడు 99 కేజీస్కి వచ్చాడు ఆయన. అంటే ఇంత రిజల్ట్స్ వస్తాయి మనకి. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం. ఇవన్నీ ఎందుకు రివర్స్ కాదంటే ఇది ఇందుకు అవుతాయి. మొత్తం మన బాడీని మొత్తం మార్చేసి మనం ఈ పద్ధతిలో మనం ఇట్లా తగ్గిస్తాం.